హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు 2026 అండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. చూసారు కదండీ మనం 2025ని ఎంతగా మిస్ అయిపోయామో. అందులో మన బాధలు, ఎమోషన్స్, అల్లర్లు, హ్యాపీనెస్‌లు ఎన్నెన్నో ఉంటాయి కదండీ. అవన్నీ వదిలేసి 2026కి ఎంటర్ అయిపోయామండి. చూసారు కదా! ఈ 2026 మనకెప్పుడూ వస్తుంటుంది, పోతుంటుందండి హ్యాపీ న్యూ ఇయర్ అనేది. కానీ మనమంటూ ఒక చిన్న సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటాం కదా! గుర్తుండిపోవాలనేసి. సో, ఈ 31st నైట్‌కి మేము చేసుకున్న చిన్న పార్టీ లాంటిది ఏంటంటే చూసారు కదండీ కందికాయలు. కందికాయలైతే మనకి ఆంధ్రాలో పిచ్చ ఫేమస్ అనుకోండి. మనం బాగా తింటాం. ఇక్కడ బెంగుళూరు ఫేమస్ ఏమంటే వీటితోటి కర్రీ చేసుకొని తింటారండి. మనమైతే ఉడకబెట్టేసుకొని తింటాము. సో, ఈవినింగ్ స్నాక్స్‌గా వచ్చేసి పిల్లలు ఇవి ఇష్టంగా తింటారని ఇవి ఉడకబెట్టి పెట్టానండి. కుక్కర్‌లో ఒక 4 విజిల్స్ పెట్టేసి ఉడకబెట్టుకుంటే మంచిగా ఉడికిపోతాయండి మెత్తగా. చూసారు కదా! ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇవి చేసేసుకున్నాము. సో, నైట్ డిన్నర్ వచ్చేసి బిర్యానీ అండి. బిర్యానీ ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారో? ఎవ్వరూ ఉండరు. అందరూ ఇష్టంగా తినేదే బిర్యానీ. నేను డైట్‌లో ఉండడం వల్ల ఒక 3 వీక్స్ నేను దూరం ఉన్నానండి. 3 వీక్స్ తర్వాత తింటుంటే ఆ ఫీలింగ్ ఫస్ట్ టైమ్ తింటున్నట్లే ఉందండి. బిర్యానీ మాత్రం అద్భుతహ అని చెప్పొచ్చు. ఇది బెంగుళూరులో ఫేమస్ మేఘనా బిర్యానీ అండి. సెర్చ్ చేసి చూడండి మంచి రివ్యూ ఉంటుంది. అలాగే పెప్పర్ చికెన్ కూడా ట్రై చేశాను. చాలా బాగుంది. ఇదిగో చూసారు కదా కేక్. కేక్ అయితే నైట్ 12 వరకు మా పాప కూడా వెయిట్ చేసిందండి కట్ చేయడానికి. ఎంత బాగుందంటే కేక్ చూడ్డానికి మాత్రం సింపుల్‌గా ఉంది. టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇది బ్లాక్ కరెంట్ చాక్లేట్ కేక్ అంట అండి. చాలా బాగుంది టేస్ట్ మాత్రము. వాడు మెన్షన్ చేయలేదండి. మేము కూడా అడగలేదు. తను కూడా మెన్షన్ చేయలేదు. హ్యాపీ న్యూ ఇయర్ అనేసి దానిపైన రాయాల్సింది. మిస్ అయిపోయాం. మీరెలా